వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగులకు, పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ భేటీ అయితే రేపు మంత్రి మండలి సమావేశం అయితే జరగనుందనమాట. 6వ తేదీ ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల సమయానికి సచివాలయం భవనంలోనే ఏపీ రాష్ట్ర సచివాలయ భవనంలోనే ఈ యొక్క భేటీ అయితే కానున్నారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి ఆహ్, నిర్ణయాలకు సంబంధించి ఆమోద ముద్ర అయితే వేయనున్నట్టు సమాచారం అనమాట. ముందుగా సూపర్ సిక్స్ హామీల పథకంలో భాగంగా ఉద్యోగులు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ యొక్క ఉచిత బస్సుకు సంబంధించి అయితే 15వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ యొక్క విషయానికి సంబంధించి ఆమోద ముద్ర అయితే వేయనున్నారు ఈ సందర్భంగా. అలాగే ఉద్యోగ పెన్షన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలకు వేదిక కానున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపైతే జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఈ యొక్క సమావేశం పైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తమ పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడతాయని భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో తమకు సంబంధించినటువంటి కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో స్పష్టమైన ప్రకటనలు వస్తాయనైతే వారు ఆశిస్తున్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు కేబినెట్ దృష్టికి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అనేక సంవత్సరాలుగా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని ప్రధాన డిమాండ్లు కీలక నిర్ణయాలుగా తీసుకోవాలనైతే వారు కోరుతున్నారు. మొదటిది పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏలను ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డీఏలను సకాలంలో మంజూరు చేయడం లేదు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఉద్యోగికి లక్షల రూపాయల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో డీఏల విడుదలలో జాప్యం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇకపోతే డిమాండ్. ఈ కేబినెట్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నిటిని విడుదల చేయాలని, కనీసం 2 డీఏలనైనా తక్షణమే మంజూరు చేయాలని ఉద్యోగులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలు విడుదల చేస్తే ఆర్థిక భారం ఒకేసారి పడకుండా ఉంటుందని వారు సూచిస్తున్నారు. రెండవ అంశము పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. సమస్య ఏంటంటే 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ గడువు ముగిసి చాలా కాలం గడిచినా నూతన పీఆర్సీ కమిషన్‌ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. తక్షణ డిమాండ్ ఏంటంటే 12 పీఆర్సీ కమిషన్ నియమించాలి. దాని సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడోది మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్. సమస్య ఏంటంటే నూతన పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా అయితే ఈ డిమాండ్ అయితే ఉంది. ఉద్యోగులకు 27% మధ్యంతర భృతినైనా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనేకసార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినా ఐఆర్‌పై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని, ఈసారైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఐఆర్ అనేది తక్షణమే పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన డిమాండ్ అని వారు నొక్కి చెబుతున్నారు. ఇక ఇతర పెండింగ్ బిల్లులు మరియు సమస్యలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందడం లేదు. ఈహెచ్ఎస్ చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. చాలా సమస్యలున్నాయి. ప్రమోషన్లు మరియు ట్రాన్స్‌ఫర్‌లు విషయానికొచ్చినట్లయితే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, సకాలంగా జరగాలి. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు. వీరి సమస్యలను క్రమబద్ధీకరించడం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏపీ అంగన్వాడీ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన, ప్రభుత్వానికి హెచ్చరిక. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం అనేకసార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఐఆర్, పీఆర్సీ, డీఏల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.
ఒకవేళ ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగుల నుంచి కూడా సంఘాలపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఆర్థిక భారం. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక సవాలు. అయితే సమస్యలను పెండింగ్‌లో ఉంచుకుంటూ పోతే భవిష్యత్తులో భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేయడం, పీఆర్సీని సకాలంలో అమలు చేయడం, మధ్యంతర భృతిని అందించడం ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి అధిక ఆర్థిక భారం పడకుండా క్రమంగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. అందరి చూపు క్యాబినెట్ నిర్ణయాలపైన అయితే ఉందండి నేడు. సో, రేపు జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి శుభవార్త అందిస్తుందని, కీలక ప్రకటనలు వెలువడతాయని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలుస్తారనైతే ఆశిద్దాం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొని ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అయితే కోరుకుందాము. ఈ కేబినెట్ సమావేశం కేవలం పరిపాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉంది కాబట్టి, అలాగే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క సమతుల్యమైన ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొనాలని, తద్వారా సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలని అయితే ఆశిద్దాము. సో, క్యాబినెట్ సంబంధించినటువంటి ఏవే అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారనేది మనము రేపు క్యాబినెట్ భేటీ పూర్తయిన తర్వాత అయితే తెలుసుకుందాము. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.